ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్రంలోని నిరుద్యోగ యువత అందరి కోసం వచ్చేసి ఒక కౌశలం సర్వే అనేటటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అయితే ప్రారంభించిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గన మనం చూసుకున్నట్లయితే ఎవరైతే 10వ తరగతి నుండి పీజీ వరకు చదివి ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉంటారో అటువంటి వారి నిరుద్యోగులందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఫస్ట్ గుర్తిస్తారండి. ఈ గుర్తించినటువంటి వారి యొక్క నైపుణ్యాలను తెలుసుకొని వాళ్ళకి అవసరమైనటువంటి శిక్షణ, అంటే వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ ఏ చదువు చదివినారో వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ కావాలి అనేటటువంటి పూర్తి వివరాలు తెలుసుకొని వారికి ఉద్యోగము మరియు ఉపాధి అవకాశాలు రెండూ కల్పిస్తారు. గతంలో దీన్ని వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక కార్యక్రమం అయితే గతంలోనే స్టార్ట్ చేశారు, కానీ అప్పుడు జరగలేదు. ఇప్పుడు వచ్చేసి దీన్ని మళ్ళా కౌశలం అనేటటువంటి ఒక సర్వేగా అయితే మార్చారు. ఈ సర్వేలో నమోదు చేసుకోవడానికి వచ్చేసి ఈ నెల 25వ తేదీ, అంటే ఈ నెల 25 ఆగస్టు వరకు అయితే చివరి తేదీ ఇచ్చారండి. ఈ యొక్క లక్ష్యం ఏమిటంటే, ఈ యొక్క పథకం లక్ష్యము ఈ సర్వే ద్వారా సేకరించినటువంటి డేటా ఆధారంగా రాష్ట్రంలోని నిరుద్యోగుల విద్యార్హతలు నైపుణ్యాలను ప్రభుత్వము అంచనా వేస్తుంది. అంటే మన రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా ఎంత మనిషి ఉన్నారు అని చెప్పి వాళ్ళకు అంచనాకు వచ్చి తద్వారా వారికి అవసరమైనటువంటి టెక్నికల్ శిక్షణ ఇచ్చి భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వము మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారాన్ని మొత్తాన్ని వాళ్ళకి అందిస్తారండి. అర్హులు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరికీ కూడా నోటిఫికేషన్ వివరాలని పంపించి వాళ్ళని ముందుగానే ప్రణాళికలు ఇచ్చి వాళ్ళని సిద్ధం చేస్తారు. మొదట వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు కౌశలం యాప్తో నడుస్తూ ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ సర్టిఫికేట్లను వచ్చేసి సచివాలయాలను సంప్రదిస్తే అక్కడి సిబ్బంది కౌశలం మొబైల్ యాప్ ద్వారా వివరాలను పరిశీలించి నమోదును ప్రక్రియ పూర్తి చేస్తారండి. రాష్ట్రంలో వీలైనంత ఎక్కువ మంది యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున గడువు ముగిసేలోగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇంకా ఈ సర్వే యొక్క వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే, సర్వే పేరు వచ్చేసి కౌశలం సర్వే అని. దీనికి ఎవరు అర్హులు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నివాసితులై ఉండాలి. 10వ తరగతి, ఇంటరు, డిప్లొమా, డిగ్రీ, పీజీ వంటి ఏ విద్యార్హత ఉన్నా కూడా వాళ్ళు నిరుద్యోగులే. సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం కనుక మనం చూసినట్లయితే, నిరుద్యోగుల వివరాలు అంటే వారి యొక్క విద్యా అర్హతలు, వారికి ఎందులో నైపుణ్యం ఉంది ఏమిటి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి సచివాలయ ఉద్యోగులు సేకరించి సర్వే చేస్తారు. వారి అర్హతలకు తగిన నైపుణ్య శిక్షణ కూడా ఇస్తారు. ఇవ్వడంతోనే భవిష్యత్తులో వచ్చే ప్రైవేటు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు సమాచారం మొత్తం కూడా వాళ్ళకి నోటిఫికేషన్ రూపంలో వాళ్ళ యొక్క మొబైల్కి అయితే పంపిస్తూ ఉంటారు. ఈ విధంగా అయితే వాళ్ళు జాబ్ పొందడం జరుగుతుంది. మరి దీనిని ఎక్కడ మనం ఎలా నమోదు చేసుకోవాలి అంటే, మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయంలోనే నమోదు చేసుకోవాలి. నమోదుకు కావాల్సినటువంటి డాక్యుమెంట్లు ఏమిటి అంటే, మీ విద్యార్హత సర్టిఫికేట్లు ఆధార్ కార్డుతో లింక్ అయ్యే మొబైల్ నంబర్ని తెలుసుకోవాలా. నమోదుకు చివరి తేదీ ఎప్పుడు అంటే ఈ నెల 25వ తేదీ. నమోదు ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అంటే, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మీ సర్టిఫికేట్లను పరిశీలించి వాటిని కౌశలం అనే మొబైల్ యాప్లో అప్లోడ్ చేసి మీ యొక్క పేరును నమోదు చేస్తారు.